హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ 24 అవర్స్. ఈరోజు టేస్టీ 24 అవర్స్లో మనం మునగాకు కారం పొడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మునగాకు వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ మునగాకుని మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ అని చెప్పచ్చు. దీనిలో మనకి విటమిన్ ఏ, బి, సి, డి అండ్ ఈ విటమిన్స్ మనకి దీనిలో లభిస్తాయి. సో ఇది చాలా మంచిది హెల్త్కి. ఇలాంటి మునగాకుతో మనం కారప్పొడి చేసుకొని రోజు ఒక్క ముద్దలో ఫస్ట్ నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిదండి మనకి హెల్త్కి. ఇలా మునగాకుతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. అవన్నీ నేను ఫ్యూచర్లో మీకు పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ మునగాకు పప్పు రెసిపీ ఉంది మన ఛానల్లో, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పుని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. దీనిలోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు పొట్టు మినపప్పును యాడ్ చేసుకోండి, లేదంటే నార్మల్ వైన్ యాడ్ చేసుకోండి. ఉంటే మాత్రం ఇవే యాడ్ చేసుకోండి. దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు దూరగా వేయించుకోండి. ఇవి మంచిగా వేగాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకుని ఒక అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ టైం పట్టదు నువ్వులు వేయడానికి. వీటన్నిటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మీకు కారానికి సరిపడా ఎండుమిర్చీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఎండుమిర్చీలను కూడా అదే బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక పెద్ద కప్పు వరకు మునగాకును తీసుకోండి. అదే చిన్న కప్పుతో అయితే 4 కప్పుల మునగాకును తీసుకోవాలి. 4 కప్పుల మునగాకుకి 1 కప్పు కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి. నా దగ్గర ఆల్రెడీ నేను డ్రై చేసుకున్న కరివేపాకు ఉంది, నేను అది యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఫ్రెష్దైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకొని ఈ ఆకులన్నీ బాగా డ్రైగా అయిపోయే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఆకులన్నీ డ్రైగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చీలు, పప్పులు అన్నీ ఉన్నాయి కదండి, వాటన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఇవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి. దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టుకోండి. ఇలా ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు ఇంకా కరివేపాకు ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి, సరిపోతుంది. ఆకులు కదా ఊరికే మనకి బ్లెండ్ అయిపోతాయి. ఒకసారి అలా కోర్స్గా బ్లెండ్ చేసుకొని తీసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా మనకి ఎంతో హెల్దీ అయిన మునగాకు పౌడర్ అయితే రెడీ అయిపోయింది. చాలా మంచిదండి ఇది హెల్త్కి. నేను మరిన్ని రెసిపీస్ని మునగాకుతో చేసినవి ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను. మునగాకు పప్పు రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా రోజు ఒక ముద్దలో నెయ్యితో తినండి, చాలా మంచిది హెల్త్కి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ అండి టేస్టీ 24 అవర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.